శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. భర్త సంపాదన రెట్టింపు కావాలంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించాల్సిన విధివిధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భర్త బాగా సంపాదిస్తే భార్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మరి భర్త సంపాదన రెట్టింపు కావాలంటే భార్య కొన్ని ప్రత్యేకమైన సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. భర్త ఉద్యోగ నిమిత్తం లేదా వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లగానే వెంటనే స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. అలా చేస్తే భర్తకు అదృష్టం కలిసిరాదు. భర్త ఇంట్లో నుంచి ఉద్యోగపరంగాగాని వ్యాపారపరంగాగాని బయటకు వెళ్లిన తర్వాత 5 నిమిషాలు ఆగి అప్పుడే భార్య స్నానం చేయాలి. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు. అప్పుడే భర్తకి వెళ్లిన చోట అదృష్టం కలిసొస్తుంది. భర్త ఉద్యోగపరంగాగాని వ్యాపారపరంగాగాని గుమ్మం దాటిన వెంటనే తలుపులు వేయకూడదు. చాలామంది భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగానే తలుపులు వేసి లోపలికి వెళ్లి వాళ్ల పనులు చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. భర్త గుమ్మం దాటిన తర్వాత 5 నిమిషాలు ఆగి తలుపులు వేయాలి. అలాగే స్త్రీలు రోజు స్నానం చేశాక కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం కలిసొస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరీ సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ. స్త్రీలు రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఈ మంత్రం చదువుకుంటే భర్తకు సంపద రెట్టింపు అవుతుంది. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ఉదయం నిద్రలేవగానే వినాయకుడి ఫోటో చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది. అలాగే శుక్రవారం రోజు ఎండు ద్రాక్ష నైవేద్యంగా అమ్మవారికి పెడుతూ ఉంటే కూడా భర్తకు సంపద పెరుగుతుంది. స్త్రీలు 5 శుక్రవారాలు అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెడితే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది. భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు తడిబట్ట పెట్టకూడదు. భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లగానే ఇల్లు చిమ్మకూడదు. అలాగే భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఉతికి ఆరేసి తెచ్చిన వస్త్రాలు తలకిందులుగా మడత పెట్టకూడదు. చాలామంది స్త్రీలు ఉతికి తెచ్చిన బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలు తలకిందులు చేసి మడతలు పెడుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయినా బట్టలు తలకిందులు చేసి మడతలు పెడితే ఆ ఇంట్లో భర్తకు అదృష్టం కలిసిరాదు. అలాగే స్త్రీలు వంటగదిలోకి వెళ్లగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రహ్మణే నమః. అలాగే స్త్రీలు వంటగదిలో యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి. వంటగదిలో ఉండే యాలక్కాయలు ఎండిపోకూడదు. యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. ఆకుపచ్చ రంగు యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుందని పరిహార శాస్త్రాల్లో చెప్పారు. స్త్రీలు శుక్రవారం రోజు పసుపు రంగు వస్త్రంలో 5 యాలకులు మూట కట్టి డబ్బు దాచుకునే బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లేదా పూజా మందిరంలో 5 యాలకులు ఉంచినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. పర్సులో 5 యాలకులు ఉంచుకున్న కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శుక్రవారం రోజు ఒక పసుపు వస్త్రం తీసుకుని పచ్చకర్పూరాన్ని పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూట పూజగదిలో పెట్టి రోజు ఆ మూటకు అగరవత్తులు చూపిస్తూ ఉండండి. పచ్చకర్పూరం చాలా శక్తివంతమైంది. లక్ష్మీదేవికి ఇష్టం. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రం. ప్రతి శుక్రవారం ధూపం వేయండి. భర్తకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. సంపాదన రెట్టింపు అవుతూ ఉంటుంది. అలాగే స్త్రీలు పూజగదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి. దక్షిణం వైపు ఫోటోలు ఉండి ఆ ఇంటి యజమాని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే స్త్రీలు భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఖచ్చితంగా మట్టిగాజులు ధరించాలి. అవి కూడా ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉన్న గాజులు ధరిస్తే భర్త సంపాదన పెరుగుతుంది. గాజులు కొనుక్కునేటప్పుడు ఆదివారంగాని శుక్రవారంగాని గాజులు కొనుక్కుంటే భర్తకు కలిసివస్తోంది. మంగళవారంగాని శనివారంగాని గాజులు కొనుక్కుంటే భర్తకు సంపాదన తగ్గిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.